హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈ రోజు వీడియోలో బీరకాయ కర్రీ చేశానండి. బీరకాయ కర్రీ ఈ రోజు పాలు పోసి ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ ఇవ్వండి. ముందుగా గిన్నె పెట్టుకుని ఒక అరకప్పు దాకా ఆయిల్ హీట్ చేసుకోవాలండి. 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుని టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. బీరకాయ కర్రీకి ఉల్లిపాయ ఎక్కువ పట్టదు. చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ఫ్రై చేసుకోండి. కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న పీసుల కింద కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకుని టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను 1/2 కేజీ దాకా బీరకాయలను తీసుకుని చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కర్రీలో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి నిదానంగా ఇలా కలుపుకొని బీరకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సపరేట్గా వాటర్ పోయే అవసరం లేదండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి వాటర్ సపరేట్ అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ సపరేట్ అవుతాయి. ఇలాగా ఒకసారి బాగా కలిపి 1 టీ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకోండి. కారం తక్కువగానే పడుతుంది ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి 2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టి ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయ్యే వరకు కర్రీని ఉడికించుకోవాలండి. గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ ఉడికించుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇలా దగ్గరికి అయిపోయి ఉంటాయి ఒక 5 నిమిషాలకి. ఇప్పుడు ఈ స్టేజ్లో కాచి చల్లార్చుకున్న పాలని 1 అరకప్పు దాకా యాడ్ చేసుకోండి. ఇలా 1/2 కప్పు దాకా పాలు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు పాలు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇరిగినట్లుగా వస్తాయి. కంగారేం పడవసరం లేదండి. ఏ కర్రీలో పాలు పోసి ట్రై చేసినా కానీ ఇలాగే ఇరిగినట్టుగా ఉంటాయి కానీ టేస్ట్ ఏం పాడవదండి. ఎక్కడ కంగారు పడవసరం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిగ్గా సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్